కొన్ని కోర్టు కేసుల వల్ల కావచ్చు, ఇతర కార్యక్రమాల వల్ల కావచ్చు, మళ్ళొక 3 రోజులు మన మార్నింగ్ న్యూస్‌కి కొంత బ్రేక్ వచ్చింది. దాదాపుగా మార్నింగ్ న్యూస్ ఏమాత్రం బ్రేక్ రాకుండా చేయాలని చూసినా కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రం తప్పడం లేదు. కొంత మీ సహకారంతోటి మార్నింగ్ న్యూస్‌ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి మీ వంతు సహాయాన్ని అందించండి. ఎందుకంటే మేము ఈ కేసుల వల్ల ఎక్కడికి పడితే అక్కడికి తిరగవలసి వస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి నలుదిక్కులా ఎక్కడ పడితే అక్కడ నా మీద కేసులు వేసి ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నన్ను ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి మీ సహాయ సహకారాలు అందిస్తే ఈ మధ్యలో బ్రేక్ లేకుండా మార్నింగ్ న్యూస్ని కొనసాగించే ఆలోచనలో ఉంటాం. ఎందుకంటే ఇటు కరీంనగర్లో కొన్ని కేసులు వేసిండ్రు, ఇటు వరంగల్లో కొన్ని కేసులు వేసిండ్రు, ఇటు హైదరాబాద్లో కొన్ని కేసులు వేసిండ్రు, అదేవిధంగా నాగర్ కర్నూల్లో కూడా కొన్ని కేసులు వేసిండ్రు. ఇట్లా 4 వైపులా నేను కేసుల కోసం తిరిగే అవస్థలు పడుతున్నా. కాబట్టి మీ వంతు సహాయంగా నాకు కొంత మీ సపోర్ట్ని అందిస్తే మరింత బలంగా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా మరింత బలంగా కొట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ నుండే సహాయాన్ని ఆశిస్తున్నా. ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్లు ఇచ్చిన ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు మీ వంతు సహాయాన్ని అందించండి. ఎందుకంటే నా మీద ఉన్న కేసులన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన కేసులే తప్పించి గతంలో నా మీద ఒక్క కేసు కూడా లేదు. ఇప్పుడు నా మీద ఉన్న 12 కేసులు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినవే, కాంగ్రెస్ మంత్రులు పెట్టినాయి. ముఖ్యంగా అందులో శ్రీధర్ బాబు గారు కావచ్చు, మంత్రి వివేక్ గారు కావచ్చు, మంత్రి సీతక్క గారు కావచ్చు, లేకపోతే ఈ తీన్మార్ మల్లిగాడు కావచ్చు. ప్రధానంగా ఈ 4-5 కేసులు వీళ్ళు పెట్టినవే. అదేవిధంగా వీళ్ళ కార్యకర్తలు పెట్టినాయి. తీన్మార్ మల్లిగాని చెంచాలు కొందరు మేడిపల్లిలో, ఎల్బీ నగర్లో పెట్టింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారి అనుచరులు బెల్లంపల్లిలో పెట్టింది. ఇట్లా మిగతా 7-8 కేసులు కూడా కాంగ్రెస్ మంత్రులు వాళ్ళ అనుచరులు పెట్టించిన కేసులు. కాబట్టి దయచేసి మీ వంతు సహాయంగా చిలక ప్రవీణ్ గొంతుకి అండగా నిలబడాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా.